శంషాబాద్లో 33వ భరోసా సెంటర్ను డీసీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. 2016లో ప్రారంభమైన భరోసా సెంటర్లు నేటికి 33కు చేరుకున్నాయని శివధర్ రెడ్డి చెప్పారు. మహిళలు, పిల్లలపై హింస జరిగినట్లుగా ఫిర్యాదులు అందితే వారికి న్యాయం చేయడానికి భరోసా సెంటర్లు ఉపయోగపడుతున్నాయని డీసీపీ చెప్పారు. రాష్ట్రంలోని 24 జిల్లాలలో 6 కమిషనరేట్లలో భరోసా సెంటర్లు పనిచేస్తున్నాయని, భరోసా సెంటర్ల నిర్వహణ, మానిటరింగ్ ఉమెన్ సేఫ్టీ వింగ్ చూసుకుంటుంది అని, ఈ భరోసా సెంటర్స్ లో ప్రొఫెషనల్ కౌన్సిలర్లు, అవుట్ సోర్సింగ్ విభాగ సిబ్బంది పనిచేస్తున్నాయన్నారు. శంషాబాద్లోని ఈ భరోసా సెంటర్ ఏర్పాటుకు బీబీసీ గ్రూప్ ఆర్థిక సహాయం చేసినట్లుగా డీజీపీ తెలిపారు. 2016 సంవత్సరంలో మనం తెలంగాణ రాష్ట్రంలో ఈ భరోసా సెంటర్స్ ని స్టార్ట్ చేయడం మొదలుపెట్టినాము. ఫస్ట్ హైదరాబాద్ లో మొదలుపెట్టినాము. ఇది 33వ భరోసా సెంటర్ ఇక్కడ ఓపెన్ చేసింది. ఇంకా ఒక 5-6 డిస్ట్రిక్ట్లలో ఇది భరోసా సెంటర్ ఓపెన్ చేస్తుంది చేస్తున్న త్వరలోనే. వీటి ఉద్దేశం ఏంటంటే ఈ మహిళలకు, పిల్లలకు ఈ పోక్సో యాక్ట్ కింద కానీ ఇట్లా వైలెన్స్ గురయ్యే, హింసకు గురయ్యేటువంటి మహిళల కోసం అని చెప్పి ఏర్పాటు చేసినటువంటి ఈ భరోసా సెంటర్. ఇది బేసికల్ గా ఏంటంటే ఈ పోలీస్ స్టేషన్ రావడము, వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడము, అందులో మనసు విప్పి మాట్లాడలేకపోవటము, ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి అట్లా కాకుండా పోలీసులతో సంబంధం ఉంచుతూనే పోలీసులకు సపరేట్ గా ఉంచాలన్న ఉద్దేశంతో ఒక భరోసా సెంటర్ మనం స్టార్ట్ చేసాం. అప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎవరైతే భరోసా సెంటర్కి వస్తారో వాళ్ళు పూర్తిగా మనసు చూపి మాట్లాడతారు, వాళ్ళకున్న సమస్యలు చెప్పుకుంటారు. కొన్నిసార్లు సమస్యలు పోలీసులకు చెప్పుకునే సమస్యలు ఉండొచ్చు. అట్లా కాకుండా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చిన శిక్షణ పొందినటువంటి కౌన్సిలర్స్ ఉంటారు ఇక్కడ. వాళ్ళకి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. ఆ చెప్పుకున్న సమస్యలలో వాళ్ళు ఆ సమస్యలను అనుగుణంగా మనం దాన్ని పరిష్కారం చేస్తుంటాము. ఆ కోర్టు వ్యవహారం కానీ, వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ ఎయిడ్ కానీ అట్లాంటివి కూడా ఉంటుంది ఇక్కడ.